ప్రైజ్ ద లార్డ్ అందరికీ యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క మాటల నుండి దేవుని యొక్క మాటలు ఈ విధంగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంటున్నాయి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రయాస అంటే మనము ప్రభువును విశ్వసించకుండా చేసేటువంటి ప్రతి పని, ఏ పని అయినా కానీ ఒక ప్రయాసతో, ఒక భారంతో, ఒక కష్టంతో కూడుకున్నటువంటి పని. అయితే ప్రభువుని నమ్ముకుని మనం ఏ పని చేసుకున్నా ప్రభు ఇష్టానుసారంగా, ప్రభువు మెచ్చుకునే విధంగా మన పనులలో ప్రభువుకు ముందు స్థానం ఇస్తే ప్రభువు మన యొక్క ప్రయాసమును దీవించేవాడుగా ఉంటాడు. కనుక ఆ ప్రయాస, మనం పడే కష్టం, మనం పడే ఆ యొక్క శ్రమ ప్రభు మీద మనం మన భారమంతా, మన పనుల భారమంతా యెహోవా మీద మోపాలని దేవుని వాక్యంలో ఉంటున్నది. కనుక ఆ రీతిగా మనము దేవుని మీద ఆ యొక్క మన భారం మోపితే దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. కనుక దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నటువంటి పిలుపు ఏమిటంటే, మన ప్రయాస, మన భారము ప్రభువు ఎదుట వేయాలని, ప్రభువు మీద వేయాలని పిలుస్తూ ఉంటున్నాడు. కనుక ఏ భారమైనా అది దేవుని యొక్క మాటల్లో తెలియబడుతున్నటువంటి భారము అంటే, దానికి ఒక అర్థము పాపభారం అనే విధంగా ఉంది. ఆ యొక్క పాపభారాన్ని కూడా మనము ప్రభు ఎదుట ఒప్పుకొనవలసిన వారంగా ఉంటున్నాం. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క క్రియ ప్రభు ఎదుట ఎప్పుడైతే మనము మన పాపముల నిమిత్తమై ప్రభు ఎదుట ఒప్పుకుంటామో, అప్పుడు మన సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు దేవుడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.